నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 2వ వార్డు గాంధీ సెంటర్ నందు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గెలుపుని ఆకాంక్షిస్తూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉండి ఎటువంటి అభివృద్ధి సాధించలేదని, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే దేశంలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలని, దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబమని, ఆ కుటుంబం రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలంటే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపై ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరిక బలరాం నాయక్ గారి యొక్క గెలుపుని కాంక్షిస్తూ ఇల్లందు పట్టణంలో మధ్యలో 3 వార్డులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాలా. మరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా. ఎప్పుడైతే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే సామాన్యుడితో పాటు అన్ని మతాల ఎటువంటి ఇబ్బందులు మేము పడకుండా ఉండేదే మా లక్ష్యం. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా మేము పనిచేయాలన్నా, పైనుంచి నిధులు తీసుకురావాలన్నా ఖచ్చితంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ఒబీడియంట్ గా ఉన్నామో తెలియచేయాలంటే ఒక ఓటింగ్ రూపంలో రేపు కథానాయకులు వస్తారు. మన ఇల్లందు కథానాయకులు మీకు ఎట్టున్నారో తెలుసు. ఓట్లు ఆడడానికి రేపు ఎల్లుండ మరి ఇక్కడికి వస్తారు. ఆ ప్రభుత్వం మాట మీరు ఎవరు నమ్మొద్దని, ఎవరు పాలకులు, ఎవరు పనిచేసేవారు మీకు తెలుసు. కాబట్టి ఆ పనిచేసేటువంటి నాయకత్వంలో మీరందరూ కూడా ఓట్లేసి, ఇప్పుడే సోదరుడు చెప్పాడు 1వ వార్డు కౌన్సిలర్, మా వార్డు నుంచి 600 ఓట్లు మెజారిటీ వచ్చింది సుమారు. అదే విధంగా 24 వార్డులకు సంబంధించి ప్రతి వార్డు కూడా గతంలో వచ్చినటువంటి 10,000 చిల్లర మెజారిటీకి మించి మన యొక్క టౌన్ లో, అదేవిధంగా నియోజకవర్గంలో 57,000 మెజారిటీ కాస్త 75,000 పైన మనం తెలుసుకునే విధంగా మనందరం కూడా కంకరబద్ధంలో పనిచేయాలని. ఎందుకంటే ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు మహాసముద్రం అని. ఈ మహాసముద్రంలో చాలా మంది ఉంటారు. ఎవరికి వారు నిస్వార్థంగా, ఎవరికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని, ఈ యొక్క పాంప్లెట్ పట్టుకొని రేపటి నుంచి యుద్ధంలో మనం నిమగ్నమై పెద్దలు కోరిక బలరాం గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి, కనకయ్య గారు వారు గెలవడమే కాదు, వారు పంపించినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా అదే మెజారిటీతో గెలిపించాలని, కనకన్నకి అప్రిషియేట్ వచ్చే విధంగా మనందరం కూడా పనిచేయాలని, దానికి అనుకూలంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి నాయకత్వాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చిన్న ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లేటైనా సరే తెలంగాణ ఇయ్యకపోతే చంద్రశేఖర్ ముఖ్యమంత్రి ఎవరా 1,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. మేము అదే రైతు బంధు మేము వేసినాం. ఇదే రైతు బంధు అప్పు మనం కలుగుతున్నాం, అప్పులు కలుగుతున్నాం. స్టూడెంట్ కు 10 సంవత్సరాల రోడ్ల మీద పెట్టిండు. ఏ టీచర్ స్టాప్ చేయలే, ఏ గ్రూప్ 1 చేయలే, గ్రూప్ 2 బి చేయలే, ఏం చేయలే. స్టూడెంట్ కన్నా పిల్లలంతా ఏజ్ అయిపోయి పడబడినారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేద్దామంటే డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఇవ్వాలి. ఆయన చేసిన అక్రమాలు, ఈ 10 సంవత్సరాలు మోడీ చేసిన అక్రమాలకే ఇలా మోడీ ఓడిపోయాడు. అందుకొరకే చంద్రశేఖర్ ఓడిపోయాడు. 10 సంవత్సరాలు ఎవరైనా ఉద్యోగం దొరికిందా? ఏ పిల్లలకు ఎవరికైనా కానీ, ఏ చెల్లెకు అక్క ఉద్యోగాలు వచ్చిందా? ఏదైనా కాంట్రాక్ట్ బేసేస్, లేకపోతే డైలీ బేసేస్, హోటల్లో పనిచేసాడు, హోటల్ పెట్టుకున్నాడు, ఎక్కడెక్కడో చేశారు అని నమస్తే ఏమైతే పోతున్నారు. అయితే అందుకొరకు నేను చెప్తున్నా, మీరందరూ యూనిటీగా కాంగ్రెస్ పార్టీని గెలిపితే నేను కనకన్నా కలిసి ఈ నియోజకవర్గానికి డెవలప్ దశగా, మీ పిల్లల ఉద్యోగ దశలుగా తప్పకుండా తీసుకెళ్తామని చెప్పి మీతో నేను, ఇది ఒక దేవాలయం అంటే అందరు పబ్లిక్ ఉన్న అక్కా జిల్లాలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో మేము అబద్దాలు ఆడలేము. సింగరేణి కాలనీస్ లో కూడా ఇవాళ బెనిఫిట్ తో నడిపిస్తాం. ఆ రోజుల్లో ఎవరన్నీ చేసింది వాళ్ళకి తెలుసు. నేను చేసిన సింగరేణి కాలనీ 51% కావాలని తెలంగాణ కన్నా ఆ రోజు 49 ఉండే మనకు 51 నేను చేయించిన. అందరు పిలిపించి అక్కడ ఢిల్లీ పిలిపించి, ఇదే కార్మికులందరికీ పిలిపించి మొత్తం నేను చేయించిన కొత్తగూడెం
ఎండి దగ్గర కొట్లాడి ఢిల్లీలో. అంతకుముందు లేదు 51% తెలంగాణకు. నేను ఏ పనులు చేసినా మీకు చెప్తే చాలా పనులు ఉన్నాయి. కాకపోతే నేను చెప్పుకోకు కూర్చున్నా. ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఎవరైనా ఉండని ఆడించవచ్చు. అరే తెలంగాణ సాధించినాం, 12 మంది కలిసి పార్లమెంట్ లో దేశానికి గజలు ఆడించినాం. ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మంచి మానవత్వంతో పబ్లిక్ అవసరం ఉందని కొట్లాడితే ఏ దేవుడైనా ఇస్తాడు. ఎంత పెద్ద మన దగ్గర భక్తి ఉంటే కూర్చొని కూడా దేవుని దగ్గర కూడా సాధించవచ్చు. కాబట్టి మేము చేయగలిగినాం, చేస్తాం కూడా. మీరందరూ కూడా మాకు 24 వార్డులు మీరే తిరిగి మీరు సాధించి నాకు ఓటు వేసి కనకన్నకి ఎట్లా గెలిపించారో నాకు కూడా అదే విధంగా గెలిపించినట్టు మీకు అందరికీ పాదాభివందనాలు. నాకు ఓటు వేస్తే రాహుల్ గాంధీ గారికి వేసినట్టు, సోనియా గాంధీ గారికి మీరు వేసినట్టు ఓటు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందమ్మా, మీకు ₹1,00,000 వచ్చే నెల నుంచి వచ్చేస్తుంది. ఈ కూడా మీకు వచ్చేస్తుంది. నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టు, ఇప్పుడు మీరు ఓటేస్తే మా ముగ్గురికి వేసినట్టు. కనకన్నకు ఒక ఓటు, నాకు ఒక ఓటు, రాహుల్ గాంధీకి ఒక ఓటు. కాబట్టి మరొక్కటి గుర్తుపెట్టుకోవాలి. పనిచేసి సత్తా ఉన్నటువంటి నాయకుడు బలరాం నాయక్ గారు. వారిని గెలిపిస్తే దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నది. దయచేసి మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. మీరు నిరంతరం ప్రజల్లోకి వెళ్లి మనం ఇచ్చిన గ్యారంటీని ఇప్పుడే చెప్పారు బలరాం గారు. మనం ఇచ్చిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డు గతంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ గ్యారంటీ కార్డులు ప్రతి గడపలు ఇచ్చి మీకు నమ్మకం కలిగిస్తున్నాం. గెలిచిన తర్వాత ఈ కార్డు పట్టుకోవచ్చు. మీకు ఏదో హామీలు ఇచ్చామో ఈ హామీలను నెరవేర్చని హామీ ఇచ్చామో అదే పద్ధతిలో మరి పార్లమెంట్ మెంబర్ గా మన పెద్దలు మరి బలరాం నాయక్ గారిని అత్యధిక విలువతో గెలిపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ప్రతి గడపలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అక్క, చెల్లె, అన్న, తమ్ములందరూ కూడా మనం ఇచ్చే గ్యారంటీని మరి గడపలో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే చెప్పా. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కట్టలే, ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు నీలే. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలన చేశాయో అప్పుడున్నటువంటి ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ, రోడ్లు కానీ, మంచి అన్ని కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చింది తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక సెంటు పని కూడా చేయలేని పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. మనందరం తెలుసు. మరి బీజేపీ ప్రధాని మోడీ గారు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తిరగడానికే ప్రధాని తప్ప పని చేయడానికి కాదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చెల్లెలుగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వచ్చిన పరిపాలించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. దేశంలో కులాలు, మతాలు లేని గొప్ప పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మొన్న అమిత్ షా గారు చెప్పారు, ముస్లిం సోదరులందరూ కూడా వారికి ఉన్న రిజర్వేషన్ తీస్తారని చెప్పి మానేయని చెప్పి వారు చెప్పిన పరిస్థితి మరి కాన్పాలనే పరిస్థితి లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు అన్నిటి కూడా కాపాడే బాధ్యత ఒక గొడుగుల దేశం మొత్తం ఎలాంటి కులాలైనా భరించే శక్తి ఉన్నటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా వాళ్ళంతా కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ గారిని పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వాలి. వారిని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధాని చేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. మిత్రులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అందరి గట్టిగా జై గుర్తుకే బలరాం నాయక్ గారి నాయకత్వం, బలరాం నాయక్ గారి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై గుర్తుకే. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.